హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటున్నారు. సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. మదిలో నీవే ప్రియ పార్ట్ 6. కొత్త దంపతులు వెళ్ళిపోగానే అన్వి వెంటనే తండ్రికి చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది. తన మనసు భరించలేని బాధగా ఉంది. అలాంటిది అన్వి మనసు ఎలా ఉంటుందో ఊహించగలిగిన ఆ తండ్రి తన ఇంటికి వెళ్తాను అంటే అస్సలు అడ్డు చెప్పడు. ఇంటికి వెళ్ళిపోయి తన రూమ్లోకి వెళ్ళి గట్టిగా గుండెలు పగిలేలా ఏడుస్తుంది అన్వి. అర్ణవ్ తప్ప మరొక లోకం తెలియని తనకి రేపటి నుండి ఎలా బ్రతకాలో అర్థమే కావడం లేదు. ప్రాణం పోతున్నంత బాధగా ఉంటుంది. అలా అని ప్రాణాలు వదిలేయలేదు. ఈ బాధ ఎవరికీ రాకూడదు అనుకుంటూ చాలా బాధపడుతుంది అన్వి. కళ్యాణ మండపంలో పనులు అయిపోగానే కిషోర్ కుటుంబం కూడా ఇంటికి చేరుతుంది. ఒకసారి కూతురు రూమ్ వైపు చూస్తాడు. క్లోజ్ చేసి ఉంటుంది. కూతురుని కదిలించే ధైర్యం ఆ తండ్రి హృదయానికి లేకపోవడంతో మౌనంగా తన రూమ్కి వెళ్ళిపోతాడు. కొడుకు కోడల్ని గుమ్మం దగ్గర నిలబెట్టి ఉమా హారతి తీసుకువస్తుంది. అర్ణవ్ అమృత చేతిని గట్టిగా పట్టుకుంటాడు ప్రేమగా. అమ్ము చిన్నగా నవ్వి ఉమ వైపు చూస్తుంది. ఇద్దరికి హారతి ఇచ్చి కుడికాలు పెట్టి లోపలికి రమ్మని చెప్తుంది ఉమ. అర్ణవ్ అమ్ము ఇద్దరు చేతులు పట్టుకుని కుడికాలు పెట్టి లోపలికి అడుగు పెడతారు. నువ్వు ఈ రూమ్లో రెస్ట్ తీసుకో అమ్ము అని చెప్తుంది ఉమ. ఎందుకు మామ్, నా రూమ్లో ఉంటుందిలే అంటాడు అర్ణవ్. అమృత కంగారుగా చూస్తుంది అర్ణవ్ వైపు. రే, నోరు మూసుకొని నీ రూమ్కి వెళ్ళు. అమృత నీ రూమ్కి రావడానికి ఇంకా టైం ఉందిలే, వెళ్ళు అంటుంది ఉమ చిరుకోపంగా కొడుకు వైపు చూసి. సరే అంటూ ఒకసారి అమృత వైపు చూసి తన రూమ్కి వెళ్ళిపోతాడు అర్ణవ్. అమృత నవ్వుకుంటుంది. తన కేటాయించిన రూమ్లోకి వెళ్ళిపోతుంది. తనతో వచ్చిన వాళ్ళని తీసుకొని. ఈ ఇంటికి ఇప్పటికి ఎన్నోసార్లు వచ్చింది. ఇప్పుడు కోడలుగా అడుగు పెట్టగానే కొత్తగా అనిపిస్తుంది అమృతకి. ఫ్రెష్ అయ్యి అర్ణవ్ని తలుచుకుంటూ ప్రశాంతంగా నిద్రపోతుంది. ఒకరికి బాధతో మరొకరికి ఆనందంతో రోజు గడిచిపోతుంది. తర్వాత రోజు వ్రతానికి వెళ్ళకపోతే బాగోదని అన్వి కూడా రెడీ అవుతుంది అర్ణవ్ వాళ్ళింటికి. కిషోర్ కుటుంబం వచ్చేసరికి అర్ణవ్ దంపతులు వ్రతం దగ్గర కూర్చుని ఉంటారు. పట్టుబట్టల్లో ఉన్న దంపతులను చూసి కిషోర్ దంపతులు ఆనందపడతారు. అన్వి కూడా అక్క జీవితం హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటుంది. వ్రతం చాలా బాగా జరుగుతుంది. అందరూ భోజనాలు చేసి వెళ్ళిపోతారు. తర్వాత కిషోర్ దంపతులు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళగానే తండ్రిని తన రూమ్కి పిలుస్తుంది అన్వి. చెప్పురా అంటాడు కిషోర్ కూతురు వైపు చూసి. రూమ్లో ఒక మూలక సర్ది పెట్టుకున్న బ్యాగ్, సూట్ కేస్ చూసి షాక్ అవుతాడు. అన్వి వైపు చూస్తాడు. అన్వి తలదించుకుంటుంది. ఏంటిది అన్వి అంటాడు కోపంగా. తండ్రి చేతులు పట్టుకుంటుంది కళ్ళనీళ్లతో. ప్లీజ్ నాన్న, రేపు అక్క బావ ఇక్కడికి వస్తారు కార్యానికి. నేను ఇక్కడ ఉండలేను. ఇప్పటికే నా గుండెవి ముక్కలైపోయింది. నాకు అక్క మీద ఏమాత్రం కుళ్ళు లేదు. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని ఎప్పటికీ కోరుకుంటాను. నేను మనిషిని నాన్న. చిన్నప్పటి నుండి ప్రాణంలా ప్రేమించిన మనిషిని ఎదురుగా పెట్టుకొని అతను నా సొంతం కాదు అని తెలిసి అనుక్షణం నరకం అనుభవిస్తూ నవ్వుతూ తిరగలేను. నేను అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. సాయంత్రమే నా ఫ్లైట్. నేను కాలిఫోర్నియా వెళ్ళిపోతున్నాను నాన్న. దయచేసి అడ్డు చెప్పకండి. నా మనసు మీకు అంతా తెలుసు. నాకు సపోర్ట్ చేయండి అంటూ తండ్రిని హత్తుకుని ఏడ్చేస్తుంది అన్వి. కూతురు బాధ అర్థమై తాను ఎంత నరకం అనుభవిస్తుందో అర్థమై కిషోర్ కూడా కళ్ళనీళ్లు పెట్టుకుంటాడు. సరే తల్లి, నువ్వు ఇలా నరకం అనుభవిస్తుంటే నేను చూడలేను. సరే అలాగే వెళ్ళు. అక్కడికి వెళ్తే అన్నా నువ్వు ఇదంతా మర్చిపోతే అంతే చాలు అంటాడు కూతురు తలనిమిరి. పద నాన్న, ఒక గంటలో బయలుదేరాలి. అమ్మతో నానమ్మతో చెప్తాము. వాళ్ళని నువ్వే ఒప్పించాలి. అలాగే అంటూ ముందుకు నడుస్తాడు. హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు మహేశ్వరి ఇంకా రమాదేవి. కిషోర్ అన్వి అక్కడికి రావడంతో మహేశ్వర్ నవ్వుతూ, కూర్చోండి, రేపు అమృత వాళ్ళు వస్తారు కదా, ఆ ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటున్నాము అని చెప్తుంది. అమ్మ, మీ ఇద్దరితో నేను ఒక విషయం చెప్పాలి అంటుంది ఇద్దరిని ఉద్దేశించి. ఏమిటన్నట్లుగా చూస్తారు ఇద్దరు అన్వి వైపు.
సాయంత్రం నాకు అమెరికాకు ఫ్లైట్ ఉంది మా. 1 గంటలో నా ప్రయాణం. అక్కడ నాకు జాబ్ వచ్చింది అని పొడిపొడిగా చెప్తుంది. షాక్ అవుతారు మహేశ్వరి, రమాదేవి. సడన్గా ప్రయాణం ఏంటి? మాకు చెప్పకుండా నీ నిర్ణయం నువ్వే తీసుకుంటావా? వెళ్ళే గంట ముందు చెప్తున్నావా? అంటుంది కోపంగా మహేశ్వరి. నాతో చెప్పిందిలే, నేనే పెళ్లి హడావుడిలో మర్చిపోయాను. మంచి జాబ్ కాదనలేకపోయాను. పెళ్లి హడావుడి కదా, అందుకే నీతో చెప్పడం కుదరలేదు అంటాడు కిషోర్. అప్పుడు కొంచెం తగ్గుతుంది మహేశ్వరి. అయినా అమ్మో పెళ్ళై 2 రోజులు కూడా కాలేదు, ఇంకా వేడుకలు ఉంటాయి కదా, నువ్వు కూడా ఉండాలిగా అంటుంది మహేశ్వరి. వెంటనే వచ్చి తల్లిని హగ్ చేసుకుంటుంది అన్వి. అర్థం చేసుకోమా, చాలా మంచి జాబ్, అందుకే వెళ్తున్నాను ప్లీజ్ అంటుంది బాధగా. కూతురు అంత దిగులుగా అడిగేసరికి మహేశ్వర్ మామూలుగా అయిపోతుంది. కానీ పెద్ద కూతురు వేడుకలకి చిన్న కూతురు లేకపోతే బాధగా ఉంటుంది అంటుంది కూతురు తలనిమురుతూ. మీరంతా ఉన్నారుగా, అంతా బాగా జరిపించండి ప్లీజ్ మా అంటుంది. సరే నీ ఇష్టం, జాగ్రత్త అంటుంది కూతురు నుదుటి మీద ముద్దు పెట్టి. రమాదేవి కూడా మనవరాలికి జాగ్రత్తలు చెప్తుంది. అన్వి మనసు రిలాక్స్ అవుతుంది. అమృతకు కాల్ చేస్తుంది, విషయం చెప్తుంది. అంతా విని అమృత షాక్ అవుతుంది. అదేంటి సడన్గా, ముందు చెప్పవా అంటుంది కోపంగా. ఇంకా బాధగా అరుస్తుంది అమృత. అక్క బాధ అన్వికి అర్థమవుతుంది. సారీ అక్క, పెళ్లి హడావుడని చెప్పలేదు ప్లీజ్ అంటుంది. చెల్లెలు ప్రతిమలాడేసరికి కోపం తగ్గిపోతుంది అమృతకి. జాగ్రత్తరా అని చెప్తుంది దిగులుగా. నువ్వు కూడా జాగ్రత్త అక్క, భావన బాగా చూసుకో అని చెప్తుంది అంతకుమించి మాట్లాడలేక. అలాగే అంటుంది అమృత. మేము వస్తాంలే ఎయిర్పోర్ట్కి అంటుంది అమృత. ఉత్తక్క, నేను నాన్నని తప్ప ఎవరిని తీసుకుని వెళ్ళడం లేదు, మీరు కూడా రాకండి అని చెప్తుంది. సరేలే అంటుంది అమృత నీరసంగా. ఒకసారి అందరికీ ఫోన్ ఇవ్వక్క, చెప్పి వెళ్తాను అంటుంది. అమృత ఉమకివ్వగానే తనతో ఇంకా శేఖర్తో మాట్లాడుతుంది అన్వి. తర్వాత అర్ణవ్కి ఇస్తుంది అమృత విషయం చెప్పి. అర్ణవ్ హలో అన్వి అనగానే మదిలో కోటి వీణలు మోగినంత ఆనందంగా అనిపిస్తుంది అన్వికి. ఫోన్ తీసుకొని తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఏంటి సడన్గా ప్రయాణం అంటాడు అర్ణవ్. తన మాటలు వింటూ ఏడుస్తూ ఉంటుంది అన్వి. మళ్ళా ఇప్పుడల్లా రాను బావా అనుకుంటూ తన మాటలు వింటూ ఉంటుంది. కనులు వర్షిస్తూ ఉండగా అర్ణవ్ అన్వి అని మరలా పిలవడంతో ఈ లోకంలోకి వస్తుంది. అన్వి మెల్లిగా తేరుకొని తప్పకుండా వెళ్ళాలి బావా అని చెప్తుంది. సరే జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్తాడు అర్ణవ్. అని చెప్పి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బావా అంటూ మనస్ఫూర్తిగా చెప్తుంది అన్వి. థ్యాంక్స్ అంటాడు చిరునవ్వుతో అర్ణవ్. కాల్ కట్ చేసి మంచం మీద పడిపోయి ఏడ్చేస్తుంది అన్వి. చివరిసారిగా నీ మాటలు విన్నాను బావా, ఇది చాలు, ఈ జన్మకి నీ జ్ఞాపకాలుగా దాచుకుంటాను అనుకుంటూ ఏడ్చేసింది అన్వి. కొద్దిసేపటికి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. కొంతసేపటి తర్వాత ఫ్రెష్ అయ్యి లగేజ్ తీసుకుని కిందికి వస్తుంది అన్వి. అప్పుడే కిషోర్ కూడా రెడీ అయి వస్తాడు. తల్లిని రమాదేవిని హత్తుకొని దిగులతో బాయ్ చెప్పి బయలుదేరుతుంది. ఇద్దరు కళ్ళనీళ్లు పెట్టుకుంటారు అన్వి వెళ్తుంటే. ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు కిషోర్ ఇంకా అన్వి. తండ్రిని హత్తుకొని ఏడ్చేస్తుంది అన్వి. కిషోర్ కూడా ఏడుస్తాడు. తన కూతురికి జీవితంలో ఏమీ మిగల్లేదు అని. అక్క, బావా జాగ్రత్త అని చెప్పి తండ్రిని విడిచి లోపలికి వెళ్ళిపోతుంది అన్వి. కిషోర్ అలానే చూస్తూ ఉంటాడు. అన్నీ కోల్పోయి వెళ్తున్న కూతురు వైపు. వద్దు అన్న బాధను దాచుకోలేకపోతాడు. కూతురు వెళ్ళిపోగానే దిగులుగా వెనుతిరుగుతాడు. బావే తన ఊపిరిగా బ్రతికి ఆ ప్రేమకు దూరమై భరించలేనంత గుండె కోతతో నరకం అనుభవిస్తూ జీవోత్సవంలా ఇండియాని వదిలి గమ్యం తెలియని ప్రయాణం వైపు అడుగులు వేస్తుంది అన్వి. ప్రస్తుతం మొబైల్లో అలారం శబ్దానికి ఉలిక్కిపడి గతం తాలూకు ఆలోచనల నుండి బయటకు వస్తుంది అన్వి. టైం చూసుకొని తను అసలు నిద్రే పోలేదని అర్థమవుతుంది అన్వికి. అలారం ఫుల్గా ఆఫ్ చేసి ప్రశాంతంగా నిద్రపోతుంది.
తెల్లవారుజామున పడుకోవడం వలన ఉదయాన్నే మెలకువ రాదు అన్వికి. రమాదేవి అన్వి రాలేదని లేపడానికి వెళ్తుంటే దాన్ని డిస్టర్బ్ చేయకండి, దానికి మెలకువ వచ్చినప్పుడు అదే కిందికి వస్తుంది అంటాడు కిషోర్. సరే అని రమాదేవి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఆఫీస్కి రెడీ అవుతున్న అర్ణవ్కి మనసు ఎందుకో అలజడిగా అనిపిస్తుంది. అది ఎందుకో అర్థం కాక కొద్దిసేపు అమృత ఫోటో ముందు అలానే నిలబడి ఉంటాడు. అమృత తన వైపు చూసి ప్రేమగా నవ్వుతున్నట్లుగా అనిపిస్తుంది. అర్ణవ్ పెదవులపై కూడా చిరునవ్వు వచ్చి చేరుతుంది. ఆఫీస్కి బయలుదేరతాడు ప్రశాంతమైన మనసుతో. శేఖర్ బయటికి వెళ్ళడానికి హడావుడి పడుతుంటే, ఏమండి ఎందుకంత కంగారు అంటుంది ఉమా. ఇప్పుడు నేను ఒక పని మీద వెళ్తున్నాను. ఉమా, అంతా సవ్యంగా జరిగితే మన అర్ణవ్ జీవితం సెట్ అయిపోతుంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు శేఖర్. ఏమిటండి నేను అడుగుతుంటే ఆన్సర్ చేయకుండా ఏదో ఆలోచిస్తున్నారు? ఒకసారి తదేకంగా ఉమ్మ వైపు చూస్తాడు. నేను తిరిగి వచ్చిన తర్వాత ఆ పని చెప్తాను అని బయలుదేరిపోతాడు. 10 గంటలకు మెలకువ వస్తుంది అన్వికి. టైం చూసి ఉలిక్కిపడి లెగుస్తుంది. ఇదేంటి ఈ టైం వరకు నిద్రపోయాను, అమ్మ ఏమైనా తిన్నదో లేదో అనుకుంటూ ఫాస్ట్గా బెడ్ దిగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. ఫ్రెష్ అయ్యి తల్లి దగ్గరకు ఫాస్ట్గా వస్తుంది. మహేశ్వర్ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. కూతురిని చూసి మహేశ్వర్ మొహంలో వెలుగు వస్తుంది. సారీ అమ్మా, మెలకువ రాలేదు, ఏమైనా తిన్నావా అని అడుగుతుంది. అబ్బో, మేము లేం మరి మీ అమ్మకు పెట్టడానికి అంటూ మూతి తిప్పుతుంది రమాదేవి. అప్పటికే లోపలికి వస్తున్న కిషోర్, అన్వి రమాదేవి మాటలకు ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటారు. పద నీకు బ్రేక్ఫాస్ట్ పెడతానంటూ తీసుకెళ్తుంది రమాదేవి. తినేసిన తర్వాత అన్వి రూమ్లో కూర్చుంటారు కిషోర్ ఇంకా అన్వి. ఇప్పుడు చెప్పు నాన్న, బావ గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని ఇండియా రమ్మని చెప్పావు, ఏమైంది అని అడుగుతుంది కంగారు కనబడనీయకుండా. ముందు నేను చెప్పింది చేస్తాను అని నాకు మాట ఇవ్వురా అంటాడు కిషోర్. తండ్రి అలా లాక్ చేస్తుంటే ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ తండ్రి అంటే ప్రాణం కదా, ఏ రోజు తన మాట కాదు అన్నది లేదు. అందుకే సరే మీరు చెప్పింది చేస్తాను అని తన చేతిలో చేయి వేస్తుంది అన్వి. కిషోర్ ఒకసారి కూతురు వైపు చూస్తాడు. తన తండ్రి అర్ణవ్ గురించి ఏం చెప్తాడా అని కొంత కంగారుగా చూస్తూ ఉంటుంది తండ్రి వైపు. నువ్వు మరలా మీ బావ జీవితంలోకి వెళ్ళాలి అంటాడు. అన్వి షాక్ అయి లేచి నిలబడుతుంది. ఏం మాట్లాడుతున్నావు నాన్న అంటుంది ఏమీ అర్థం కాక. అన్వి మొబైల్ చేతిలో తీసుకుని వాల్పేపర్ చూస్తాడు. అందంగా నవ్వుతున్న అర్ణవ్ ఫోటో ఉంటుంది. అన్వి తండ్రి అది చూడటం చూసి తలదించుకుంటుంది. అంటే నేను ఎలాగో ఇక్కడ ఉండడం లేదు కదా, అందుకే మర్చిపోలేని నా ప్రేమని అలా వాల్పేపర్గా పెట్టుకున్నాను అంటుంది అన్వి తండ్రి వైపు చూసి. కిషోర్ తన మొబైల్ ఓపెన్ చేసి అందులో ఉన్న అర్ణవ్ ఫోటో చూపిస్తాడు. అన్వి అది చూసి షాక్ అవుతూ అర్థం కాక తండ్రి వైపు చూస్తుంటే తన మొబైల్లో ఉన్న ఫోటో, అన్వి మొబైల్లో ఉన్న ఫోటో పక్కన పెడతాడు. మీ భావం చూసావా, అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు ఎలా ఉన్నాడో అంటాడు కిషోర్. తన మొబైల్లో అందంగా నవ్వుతూ మన్మధుడిలా ఉన్న అర్ణవ్కి తండ్రి మొబైల్లో గడ్డంతో మొహంలో కళ లేకుండా చిరునవ్వుకు అర్థమే తెలియదు అన్నట్లుగా ఉన్న అర్ణవ్ని చూసి ఏంటి నాన్న ఇది అంటుంది షాక్గా ఇంకా బాధగా. ఇప్పటి నీ బావ పరిస్థితి ఇదే. మీ అక్క చనిపోయిన తర్వాత పిచ్చివాడైపోయాడు. ఒక ఆఫీస్లో మాత్రమే ఆఫీస్ని లీడ్ చేసే సీఈఓలా ఉంటాడు. కానీ అక్కడ కూడా ఇదే రూపం, మొహంలో చిరునవ్వు ఉండదు, యాంత్రికంగా చేసుకుంటూ పోతున్నాడు. ఆఫీస్ దాటి బయటికి వస్తే అర్ణవ్ అసలు మనలో ఉండడం లేదు. మీ అక్క చనిపోయినప్పుడే తన ఇంటిని కూడా వదిలేశాడు అర్ణవ్. ఇంటికి వెళ్ళడం మానేశాడు. పూర్తిగా ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడు. ఆఫీస్ అయిపోగానే అక్కడికి వెళ్ళడం, మీ అక్క జ్ఞాపకాలను పదే పదే తలుచుకుంటూ పిచ్చివాడైపోతూ ఫుల్గా డ్రింక్ చేసి పడుకోవడం. అన్నం తింటే తింటున్నాడు, లేదంటే లేదు. ఉదయం ఇక తప్పక ఆఫీస్కి వస్తాడు. ఇంటికి వెళ్ళకపోయేసరికి మీ అత్త బాగా బెంగ పెట్టుకుంటుంది. ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళి చూసి వస్తాడు అంతే. మీ అత్త రోజు బాధపడుతూనే ఉంది కొడుకు ఇంటికి రావడం లేదు అని. ఇంకా తన జీవితాన్ని
చేతులారా నాశనం చేసుకుంటున్నాడు అని. పూర్తిగా తాగుడుకు బానిసైపోయాడు మీ బావ. ఆఫీస్ వదలడం లేదు. ఇక అదే పని, మీ అక్కను తలుచుకోవడం, తాగడం అంటూ చెప్పడం ముగిస్తాడు కిషోర్. అంతా విన్న అన్వి గట్టిగా ఏడ్చేస్తుంది. ఒకప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉండే అర్ణవ్ ఇప్పుడు ఇలా అయిపోవడం ప్రాణంలా ప్రేమించిన అన్వి తట్టుకోలేకపోతుంది. మోకాళ్ళ మీద కింద కూర్చొని ఏడ్చేస్తుంది. కిషోర్ కంగారుగా అన్వి ప్లీజ్ కంట్రోల్ అంటాడు. ఒక్కసారిగా విదిలించి కొడుతుంది తండ్రి చేతిని కోపంగా. కిషోర్ ఏమైందిరా అంటాడు అర్థం కాక. ఏమైంది? ఇంకా ఏం కావాలి? మనిషి కళ్ళ ముందు పతనమవుతుంటే మీరు మామయ్య వాళ్ళేం చేస్తున్నారు? బావని అలా ఎలా వదిలేశారు అంటూ అడుగుతుంది ఏడుస్తూ కోపంగా అన్వి. మా వలన కావడం లేదురా అన్న మాట విని ఇద్దరు గుమ్మం వైపు చూస్తారు. శేఖర్ నిలబడి ఉంటాడు అక్కడ. మేమెంత చెప్పినా వాడు వినడం లేదు. ఇంకా ఎక్కువగా మాట్లాడితే అసలు కనబడకుండా పోతాడని భయం వేసి ఏమీ చేయలేకపోతున్నాము. కనీసం నీ ప్రేమ మరలా వాడిని మనిషిని చేస్తుందని నా ఆశ అంటాడు కన్నీళ్లతో. అన్వి ఆశ్చర్యంతో తండ్రి వైపు చూస్తుంది. తన ప్రేమ విషయం మామయ్యకి చెప్పావా అని. అవును అన్నట్లుగా తల ఊపుతాడు కిషోర్. అన్వి ఏడుస్తూ మౌనంగా నిలబడి ఉంటుంది. నీ ప్రేమను చంపుకొని నువ్వు చేసిన త్యాగానికి అర్థం లేకుండా పోయింది. మీ అక్క వాడిని వదిలి వెళ్ళిపోయింది. వాడిలా మిగిలిపోయాడు. పిచ్చివాడవుతున్న నా కొడుక్కి ప్రాణంలా ప్రేమించిన నీ ప్రేమ మాత్రమే ఊపిరిపోయగలదు. దయచేసి నాకు పుత్రభిక్ష పెట్టు అన్వి అంటాడు కన్నీళ్లతో శేఖర్. అన్వి ఏడుస్తూ వెళ్ళి శేఖర్ని హక్ చేసుకుంటుంది. అన్వి తలనిమురుతాడు శేఖర్. నాకు మాత్రమే ప్రేమ ఉంది మావయ్య, కానీ బావకు నా మీద ప్రేమ లేదు. అలాంటప్పుడు నేను ఇదంతా ఎలా చేయగలను అని అడుగుతుంది. నీ ప్రేమ చాలా గొప్పది అన్వి. వాడిని ప్రాణంలా ప్రేమించావు. అలాంటి నీ ప్రేమను వాడికి అందించు. ఖచ్చితంగా వాడు మారతాడు. ప్లీజ్ అంటాడు శేఖర్. అది కాదు మామయ్య అంటూ ఏదో చెప్పబోతుంది అన్వి. కాదనకరా, నీ ప్రేమ వాడు ఫీల్ అవ్వాలి. అప్పుడే వాడు తిరిగి మనలో పడతాడు. అది నువ్వు ఒక్కదానివే చేయగలవు. అందుకే నిన్ను నేను మీ మామయ్య కలిసి ఇండియాకి పిలిపించాము అంటాడు కిషోర్. అన్వి ఆలోచనలో పడుతుంది. అలా వదిలేస్తే తన ప్రాణమైన బావ ఏమైపోతాడో అని భయం పట్టుకుంటుంది అన్వికి. ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి సరే ప్రయత్నిస్తాను అంటుంది అన్వి. ఆ మాత్రం దానికి ఇద్దరూ ఆనందపడతారు. కానీ ఎలా అంటుంది అన్వి. ఇలా అంటూ తన చేతిలో కవర్ పెడతాడు శేఖర్. ఏంటి మామయ్య ఇది అంటుంది శేఖర్ వైపు చూసి. చూడు అంటాడు. ఓపెన్ చేసి చూసిన అన్వి షాక్ అయిపోతుంది. అదేంటి మామయ్య, బావ ఆఫీసులో జాబ్ కోసం ఆఫర్ లెటర్ ఇచ్చావు. అదొక్కటే నువ్వు ఇప్పుడు వాడికి దగ్గరగా ఉండే మార్గం అంటాడు శేఖర్. అన్వికి కూడా అదే మంచిదనిపిస్తుంది. కానీ మన కుటుంబం అంటేనే బావ మండిపడుతున్నాడు కదా. ఇప్పుడు ఆ ఆఫీస్లో నన్ను ఉండనిస్తాడా అంటుంది కిషోర్తో. ఈ స్టోరీ మీకు బాగా నచ్చింది కదా ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చదువుతున్న వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.